Hello everyone, welcome to Sai Ram Sampati Rao Education. My name is Vaishnavi and welcome to the class. So ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024. అరౌండ్ సెప్టెంబర్ మంత్ లో మనకి ఈ పర్టికులర్ న్యూస్ అనేది ఈ పర్టికులర్ అమెండ్మెంట్ బిల్ అనేది న్యూస్ లో ఉండిందన్నమాట. సో ఆ కాంటెక్స్ట్ లో యాజ్ ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్ మనం దీన్ని డిస్కస్ చేసుకుందాం. డెఫినెట్లీ మీకు రాబోయే ఎగ్జామ్స్ లో సమ్ ఆర్ ది అదర్ వే దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే, సో దీన్ని కాంటెక్స్ట్ లా పెట్టుకొని విల్ యాక్చువల్లీ డిస్కస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 ఏదైతే ఉంటుందో అందులో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ని, అందులో ఉన్న బాడీస్ గురించి కూడా విల్ హ్యావ్ అన్ ఓవర్ వ్యూ. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. లెట్స్ స్టార్ట్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో ఒక చిన్న అనౌన్స్మెంట్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కోర్స్ ఏదైతే ఉంటుందో సాయిరామ్ సార్ లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ విల్ బి డెల్ట్ బై సాయిరామ్ సార్. సో దీంట్లో ఏంటంటే మనకి 1000+ MCQs కూడా ఫర్ క్విక్ రివిజన్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. స్పెషల్ ఎంఫసిస్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్, లైక్ 5 సెక్షనల్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఇస్. సో ఇది వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అనేది కూడా ఉంటుంది. అండ్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ సిలబస్ విల్ బి డన్ బై సాయిరామ్ సార్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కోర్స్. ఓకే, సో 1499 కి మాత్రమే అందజేస్తున్నాము. సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే కాల్ చేసి పర్చేస్ చేయొచ్చు ఈ పర్టికులర్ కోర్స్ ని. అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బై వెంకట్ సార్. సో దిస్ ఇస్ ఆల్సో కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ద సిలబస్. ఇక్కడ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అండ్ 1000+ MCQs ఇందులో కూడా ఉంటాయి. అండ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేస్తారు. ఈ పర్టికులర్ కోర్స్ కూడా 1499 కి మేము అందజేస్తున్నాం. ఓకే, సో ఎవరికైనా ఈ పర్టికులర్ కోర్స్ కావాలి అని అనుకుంటే 63059 55532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ పర్చేస్ ది కోర్స్. సో లెట్ మీ రిపీట్ ద నంబర్ అగైన్. Okay, I'm writing it over here. 63059 55532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ యాక్చువల్లీ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. సో డైరెక్ట్ మా వెబ్సైట్ ఆర్ మా పర్టికులర్ అప్లికేషన్ నుంచి కూడా మీరు మా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి అయినా కోర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకొక చిన్న విషయం. సో ఇది మా యూట్యూబ్ అనాలిటిక్స్ నుంచి మేము తీసుకున్న ఒక ఫోటోగ్రాఫ్ అన్నమాట. సో ఇందులో మీరు చూసుకుంటే యూ కెన్ యాక్చువల్లీ అనలైజ్ ద థింగ్. సో లాస్ట్ 28 days లో మా వాచ్ టైం మీరు గమనిస్తే, సో ఆల్మోస్ట్ 55% ఆఫ్ ద వాచ్ టైం ఈస్ బై ద సబ్స్క్రైబర్స్. బట్ 45%, ద సాడ్ థింగ్ ఇస్ దట్ 45% ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో సో దే ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ టు అవర్ ఛానల్. సో మా పర్టికులర్ వీడియోస్ అండ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అక్నాలెడ్జ్ చేయాలి అని అంటే స్మాల్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ సబ్స్క్రైబింగ్ ది ఛానల్. ఓకే, సో అందుకే మీరు ఖచ్చితంగా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే మా వీడియోస్ మీకు బెనిఫిట్ అవుతున్నాయి అని అనిపించినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. మా టీం యొక్క ఎఫర్ట్స్ ని మీరు ఒక సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని నొక్కి, ఆ లైక్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా మీరు యాక్చువల్లీ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. సో అండ్ ఆల్సో వీడియోస్ చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కామెంట్స్ రూపకంలో మాకు తెలియజేయండి. అండ్ వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి. దానివల్ల మాకు బూస్ట్ అనేది ఉంటుంది. వీ కెన్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ మోర్ కంటెంట్ ఓకే ఫర్ యూ పీపుల్. సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో లెట్ us స్టార్ట్. ఓకే, సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్ ఆల్రెడీ నేను చెప్పినట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ మనం చూసుకుంటే వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్ అని అంటే, రీసెంట్లీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ ఇన్ ద లోక్సభ. ఓకే, సో దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది? మనకు తెలుసు క్లైమేట్ చేంజ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గ్లోబల్ థ్రెట్. ఓకే, గ్లోబల్ లెవెల్లో మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే అందులో మనకి మొదటిగా గుర్తొచ్చేది క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనమాట. ఓకే, సో క్లైమేట్ చేంజ్ వల్ల మనకి లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి, నెగటివ్ ఇంపాక్ట్స్. అందులో వన్ సచ్ అన్ ఇంపాక్ట్ ఈస్ డిజాస్టర్స్. ఓకే, విపత్తులు ఏవైతే ఉంటాయో క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. సో వీఆర్ ఎయిమింగ్ టు అడ్రస్ ద క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్. ఓకే, ఈ బిల్లులో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి ఓకే వీఆర్ ఎయిమింగ్ టు అడ్రస్ ది క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ అనమాట. కానీ ఏమవుతుంది, ఎందుకు కాంట్రవర్షియల్ గా మారింది బిల్ అని అంటే, ఇట్ ఫర్దర్ సెంట్రలైజెస్ ది ఆల్రెడీ సెంట్రలైజ్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. సో ప్రస్తుతం ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో మనకున్న ఇష్యూ ఏంటంటే సెంట్రలైజేషన్ అన్నమాట. ఓకే, అప్రోచ్ అనేది టాప్ డౌన్ అప్రోచ్ గా ఉంది. అంటే పైన ఉన్న అథారిటీస్ కి ఎక్కువగా పవర్స్ ఉన్నాయి,
లోకల్ అథారిటీస్ కి తక్కువగా పవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అది ఒక ఇష్యూ. ఆ ఇష్యూని ఇంకా ఎన్హాన్స్ చేసింది. ఇష్యూ అనేది సాల్వ్ అవ్వలేదు, ఇష్యూ అనేది పెరిగిందనమాట. ఓకే, సో ఆ కాంటెక్స్ట్ లో కూడా న్యూస్ లో చాలా ఉండింది. ఓకే, సో ఆ కాంటెక్స్ట్ లో మనము ఈ పర్టికులర్ టాపిక్ ని డీల్ చేద్దాం. సో మరి మోర్ ఆన్ ద న్యూస్ మీరు చూసుకుంటే, సో బేసికలీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 was enacted to provide for effective management of disasters and for matters connected therewith. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం మనం ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్ పేరే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 అన్నమాట. సో ఇప్పుడు మనం తీసుకొచ్చిన బిల్ ఏదైతే ఉంటుందో అమెండ్మెంట్ బిల్, సో ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఎయిమ్ టు మెయిన్ స్ట్రీమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ డెవలప్మెంట్ ప్లాన్స్. సో మనం తీసుకొచ్చే డెవలప్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, మన పాలసీ ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో, సో దే విల్ కమ్ అప్ విత్ సమ్ డెవలప్మెంట్ ప్లాన్స్ కదా. సో ఆ డెవలప్మెంట్ ప్లాన్స్ లో మనము ఓకే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఆల్సో. ఓకే, అప్పుడు డెవలప్మెంట్ వర్సెస్ ఓకే సస్టైనబిలిటీ అనే ఇష్యూ ఏదైతే ఉంటుందో, ఓకే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. సో వీ విల్ బి అలైనింగ్ విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద 15th ఫైనాన్స్ కమిషన్ ఆల్సో. ఓకే, అందుకే మనం ఈ పర్టికులర్ బిల్ ని తీసుకురావాల్సి వస్తుంది. ఇది యాక్ట్ గా ఇంకా మారలేదు. సో వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు మేక్ ఇట్ యాజ్ అన్ యాక్ట్. ఓకే, అమెండ్మెంట్ బిల్ విల్ బ్రింగ్ మోర్ క్లారిటీ అండ్ కన్వర్జెన్స్ ఇన్ ద రోల్స్ ఆఫ్ అథారిటీస్ అండ్ కమిటీస్. సో మనకి డిఫరెంట్ అథారిటీస్ ఉంటాయి, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఆ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ కి ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయన్న ఒక క్లారిటీ, ఓకే ఒక అంబిగ్యూస్ నేచర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయి ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో డిఫరెంట్ ఏజెన్సీస్ డిఫరెంట్ అథారిటీస్ ఎవరైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పని చేస్తున్నారో, సో హూ ఆర్ బీయింగ్ యాజ్ అ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్, వాళ్ళ మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే, ఈ బిల్ తీసుకురావడం వల్ల. సో దిస్ ఈస్ అబౌట్ ద న్యూస్, అంతే. దిస్ ఈ కాంటెక్స్ట్ మీకు. ఓకే, సో దీన్ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హజార్డ్, వల్నరబిలిటీ, డిజాస్టర్, కెపాసిటీ టు కోప్, ఎక్స్పోజర్ అండ్ ద డిజాస్టర్ రిస్క్. ఇవంటే ఏంటో నేను కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. దాని తర్వాత మోర్ అబౌట్ దిస్ న్యూస్ డెప్త్ గా వెళ్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకుందాం. సో ఈ ఎర్త్ క్వేక్ ని రికార్డ్ చేయడానికి ఎంత మాగ్నిట్యూడ్ తో మనకి ఎర్త్ క్వేక్ వచ్చింది అని మనకు తెలియడానికి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దాన్ని మనం మెజర్ చేస్తాం. అవునా, ఒక స్కేల్ ద్వారా మనం మెజర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎర్త్ క్వేక్ అనేది 3.5 అనే పర్టికులర్ స్కేల్లో, రిక్టర్ స్కేల్లో 3.5 గా రికార్డ్ అయింది అనుకుందాం. కానీ ఈ ఎర్త్ క్వేక్ 3.5 గా రికార్డ్ అయినప్పుడు దీనివల్ల మనకి ఎంతో లాస్ అనేది ఎక్కువగా జరగదు. ఓకే, లాస్ వోంట్ బి మోర్. ఎందుకు, మనకి 3.5 అనే ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే సామర్థ్యం ఏదైతే ఉంటుందో, సో దాన్ని మనం కెపాసిటీ టు కోప్ అని అంటాం అనమాట. ఓకే, దాన్ని తట్టుకొని నిలబడే సామర్థ్యం ఏదైతే ఉంటుందో అది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, మన బిల్డింగ్స్ కి అన్నిటికీ ఉంటాయి అనమాట ఈ 3.5 ఉన్నప్పుడు. సో అప్పుడు ఇది డిజాస్టర్ అవ్వదు. ఓకే, ఎర్త్ క్వేక్ వెన్ ఇఫ్ వీఆర్ హ్యావింగ్ అ కెపాసిటీ టు కోప్, దాని వల్ల లాస్ పెద్దగా జరగనప్పుడు దాన్ని మనం ఏమంటాము, డిజాస్టర్ అనము. ఏమంటామంటే దాన్ని మనం హజార్డ్ అని అంటాం. ఓకే, కానీ ఈ 3.5 మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఏదైతే ఉంటుందో త్వరలోనే ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో అప్పుడు ఒకవేళ ఎక్కువ అయ్యి డిస్ట్రక్షన్ అనేది కలిగిస్తే దాన్నే మనం ఏమంటామంటే విల్ కాల్ ఇట్ యాజ్ అ డిజాస్టర్ అనమాట. ఓకే, సో ఒకవేళ నెగటివ్ ఇంపాక్ట్ అనేది వస్తే దాన్ని మనం డిజాస్టర్స్ అంటాం, లేదు అన్నప్పుడు దాన్ని మనం హజార్డ్ అని అంటాం అనమాట. లెట్ మీ గివ్ యూ అన్ అదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఒక రివర్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ రివర్ ప్రస్తుతం దీనివల్ల మనకి ఎలాంటి నష్టం లేదు అని అనుకుందాం. బట్ ఫ్యూచర్ లో, ఇన్ ద కమింగ్ ఫ్యూచర్, సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ రివర్ వల్ల ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రివర్ ప్రస్తుతం మనకి హజార్డ్ అయినప్పటికీ ఫ్యూచర్ లో దీని వల్ల కలిగే ఫ్లడ్స్ వల్ల ప్రభావం పెద్దగా ఉన్నప్పుడు దాన్ని మనం డిజాస్టర్ అంటాం. సో బేసికలీ హజార్డ్ అంటే ఇట్స్ అ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ హార్మ్. ఓకే, హజార్డ్ అంటే ఏంటి, ఇట్స్ అ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ హార్మ్. హార్మ్ ని కలిగించే సామర్థ్యం ఉంటుంది, కానీ ప్రస్తుతం అయితే హార్మ్ ని కలిగించలేదు. ఓకే, సో దట్ ఈస్ హజార్డ్. ఓకే, ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. మరి డిజాస్టర్ అంటే ఏంటి అని అంటే, ఈ హజార్డ్ అనేది ఎప్పుడైతే లార్జ్ ఇంపాక్ట్ ని, ఓకే
సో హ్యూమన్ లాస్ ని క్రియేట్ చేసిన, లేకపోతే అసెట్ లాస్ ని క్రియేట్ చేసిన, ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లాస్ ని క్రియేట్ చేసిన, ఏదైనా బయోడైవర్సిటీ లాస్ ని క్రియేట్ చేసిన, ఎన్వైరన్మెంటల్ లాస్ ని క్రియేట్ చేసిన, ఏది చేసినా దాన్ని మనం డిజాస్టర్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో హజార్డ్ అనేది ఇట్స్ అ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ హార్మ్, బట్ డిజాస్టర్ అనేది ఒక మ్యాసివ్ ఇంపాక్ట్ ని, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ని చూపెడుతుంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హజార్డ్ అండ్ డిజాస్టర్. సో దాన్ని మనం ఇంటర్చేంజబుల్ గా వాడుతుంటాం, బట్ వీ షుడ్ నాట్ యూజ్ ఇట్. ఎందుకు? బికాస్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో యాజ్ అ సివిల్ సర్వెంట్స్ ఆర్ యాజ్ అ పబ్లిక్ సర్వెంట్ ఫ్యూచర్ లో వీ హ్యావ్ టు నో దిస్ మైన్యూట్ డిఫరెన్స్ ఆల్సో. ఓకే, సో మనం దాన్ని చాలా కేర్ఫుల్ గా, మైండ్ఫుల్ గా యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే, so this is the basic difference of hazard and disaster. Now let's see another term. Again, let me take a same example. ఒక పర్టికులర్ కోస్టల్ ఏరియా ఉంది అనుకుందాం, కోస్టల్ సిటీ ఆర్ కోస్టల్ ఏరియా ఏదైనా ఒకటి ఉంది అనుకుందాం. సో రివర్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ ఉంది అని అనుకుందాం. సో ఈ రివర్ ఉన్నంత వరకు దీన్ని మనం హజార్డ్ గానే కన్సిడర్ చేస్తాం. బట్ వన్స్ ఫ్లడ్స్ వచ్చి దాని ఇంపాక్ట్ నెగటివ్ గా ఉన్నప్పుడు, లార్జ్ స్కేల్ ఇంపాక్ట్ జరిగినప్పుడు దాన్ని మనం డిజాస్టర్ అంటాం. ఓకే, సో ఈ ఫ్లడ్స్ ఏవైతే వస్తున్నాయో, ఈ ఫ్లడ్స్ అనేవి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రభావం చూపెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి నార్మల్ హౌసెస్ ఉంటాయి. ఓకే, ఫ్లడ్ ప్రోన్ జోన్స్ లో కొన్ని హౌసెస్ ఉంటాయి. ఫ్లడ్ ప్రోన్ జోన్స్ లో కాకుండా దూరం ఉన్న హౌసెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఈ దగ్గరలో ఉన్న హౌసెస్ లో కూడా మనకి స్టోన్ హౌసెస్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ అ హౌస్ 1 యాజ్ అ స్టోన్ హౌస్, హౌస్ 2 యాజ్ అ వుడ్ హౌస్. ఓకే, వుడ్ తో తయారు చేసిన హౌస్ అనుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ ద స్టోన్ హౌస్ అని అనుకుందాం. ఓకేనా? సో ఫ్లడ్స్ వచ్చాయి. ఈ రెండు హౌసెస్ పక్క పక్కనే ఉన్నాయి. దేన్ని ఎఫెక్ట్ ఎక్కువ చేస్తుంది? వుడ్ హౌస్ ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, వుడ్ హౌస్ లో ఉన్న వాటిని వుడ్ అనేది ఎక్కువగా పీల్ చేసుకుంటుంది కాబట్టి ఓకే, ఆ పర్టిక్యులర్ హౌస్ అనేది నెగటివ్ ఇంపాక్ట్ కి గురవుతుంది అనమాట. వెరా స్టోన్ హౌస్ అనేది ఇట్ విల్ హ్యావ్ అ కెపాసిటీ టు కోప్, దాన్ని భరించే సామర్థ్యం అనేది ఆ స్టోన్ హౌస్ కు ఉంటుంది. అంటే కెపాసిటీ టు కోప్ అంటే ఏంటి? భరించే సామర్థ్యాన్ని మనం కెపాసిటీ టు కోప్ అంటాం. సో వీ హ్యావ్ అ కెపాసిటీ టు కోప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ అ ఫీవర్ ఆఫ్ 99 degrees Fahrenheit అనుకుందాం. ఓకే, నాకు ఫీవర్ వచ్చింది, 99 to 100 degrees Fahrenheit ఫీవర్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఐ హ్యావ్ ద కెపాసిటీ టు కోప్, నాకు దాన్ని భరించే క్యాపబిలిటీ ఉంది. నా రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ప్రాపర్ గా చేయగలుగుతున్నాను. బట్ సెకండ్ డే నా ఫీవర్ అనేది 103 degrees కి ఓకే 103 degrees Fahrenheit కి రైజ్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఓకే, నా కెపాసిటీ టు కోప్ అనేది తగ్గిపోతుంది. ద వల్నరబిలిటీ ఆఫ్ మై బాడీ టువర్డ్స్ దిస్ పర్టికులర్ ఫీవర్ ఈస్ బికమింగ్ మోర్. ఓకే, వల్నరబిలిటీ పెరిగి కెపాసిటీ టు కోప్ అనేది తగ్గుతుంది అనమాట. సేమ్ వే ఇక్కడ స్టోన్ హౌసెస్ ఏవైతే ఉంటాయో ఫర్ ద ఫ్లడ్స్ వచ్చినప్పుడు స్టోన్ హౌసెస్ కి కెపాసిటీ టు కోప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దే ఆర్ లెస్ వల్నరబుల్. వెర్ యాజ్ వుడ్ హౌసెస్ కి కెపాసిటీ టు కోప్ తక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ మోర్ వల్నరబుల్ టు ద ఫ్లడ్స్ అని చెప్పొచ్చు. ఇన్ ద సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫారెస్ట్ ఫైర్స్ తీసుకుందాం. ఓకే, సో ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ ఫారెస్ట్ ఏరియాస్ లో మనకి ఒక వుడ్ హౌస్ ఉంది అనుకుందాం, ఒక స్టోన్ హౌస్ ఉంది అనుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్స్, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్. సో ఫారెస్ట్ లో మనకి ఈ రెండు హౌసెస్ ఉన్నప్పుడు, ఫారెస్ట్ ఫైర్స్ అనేవి అక్కరైనప్పుడు, సో వుడ్ హౌస్ ఏదైతే ఉంటుందో అది కాలిపోయే అవకాశాలు ఉంటాయి. మరి స్టోన్ హౌస్ కి ఆ కాలిపోయే అవకాశాలు అనేది లేదు. సో ఇట్ విల్ హ్యావ్ అ హై కెపాసిటీ టు కోప్ అండ్ దిస్ విల్ బి లెస్ వల్నరబుల్. వెరాజ్ ఆన్ ది అదర్ హ్యాండ్, ఈ పర్టికులర్ వుడ్ హౌస్ ఏదైతే ఉంటుందో కెపాసిటీ టు కోప్ ఫర్ ది ఫారెస్ట్ ఫైర్స్ ఇస్ లెస్ and the vulnerability will be more anamata. So this is how vulnerability and the concept of capacity to cope are inversely proportional to each other. Okay, I hope meeku ee particular topic or ee concept ardhamaindane nenu anukuntunna. సో టాపిక్ లోకి వెళ్లే ముందు ఇంకొక టర్మ్, ఇంకో 2 terms మీకు అర్థం అవ్వాలి. అవి కూడా ఏంటో చెప్తాను చూడండి. సో నెక్స్ట్ టర్మ్ దట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ఈజ్ అబౌట్ ఎక్స్పోజర్. ఎక్స్పోజర్ అంటే ఏంటో తెలియాలి. సో ఎక్స్పోజర్ ఇస్ నథింగ్ బట్ హౌ క్లోజ్ ద పీపుల్ or the buildings or the things are to a potential hazard. Hazard ante manaku telusu. Okay, so it is a potential source of causing harm. Hazard ante it will have a potentiality to cause harm. ఈ హజార్డ్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలో ఉన్నవి దే ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ అనమాట. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, సో టౌన్ ఏ ఉంది అనుకుందాం, టౌన్ బి ఉంది అనుకుందాం. ఓకే, సో టౌన్ ఏ అనేది కోస్టల్ ఏరియాలో ఉంది, టౌన్ బి కూడా కోస్టల్ ఏరియాలోనే ఉంది. కానీ వాటర్ కి దగ్గరలో టౌన్ ఏ ఉంది అనుకుందాం, వాటర్ కి దూరంగా టౌన్ బి అనేది ఉంది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? ఫ్లడ్స్ వచ్చినప్పుడు
టౌన్ ఏ ఇస్ మోర్ ఎక్స్పోజ్డ్ టు ది ఫ్లడ్స్ దాన్ ద టౌన్ బి. ఎందుకు? టౌన్ బి అనేది దూరంగా ఉంది. ఓకే, సో ఎక్స్పోజర్ ఇస్ నథింగ్ బట్ హౌ క్లోజ్ ద పీపుల్, హౌ క్లోజ్ ద బిల్డింగ్స్ ఆర్ హౌ క్లోజ్ ది అదర్ థింగ్స్ ఆర్ టు అ పొటెన్షియల్ హజార్డ్. హజార్డ్ కి ఎంత దగ్గరలో ఉన్నాయని చూసుకుంటాం. సో ఒకవేళ దగ్గరలో ఉంటే దాన్ని మనం ఎక్కువగా ఎక్స్పోజర్ ఉంది అని అంటాం. హజార్డ్ కి దూరంగా ఉంటే తక్కువ ఎక్స్పోజర్ ఉంది అని అంటాం అనమాట. ఓకే, ఐ హోప్ ఎక్స్పోజర్ అంటే ఏంటో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఒకటి మనం చూసేసి దెన్ విల్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో ద నెక్స్ట్ టర్మ్ ఇస్ డిజాస్టర్ రిస్క్ అనమాట. ఓకే, డిజాస్టర్ రిస్క్ అంటే ఏంటో మీకు తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్ ఎగ్జామ్. ఓకే, ఒక పర్టికులర్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యే రిస్క్ ఎంత ఉంది అని అంటే, సో హజార్డ్ అంటే ఏంటి? ఆ పేపరే హజార్డ్ గా మనం ట్రీట్ చేయొచ్చు. ఆ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హజార్డ్ గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది అందరికీ హజార్డే. ఓకే, సో టాపర్ కి కూడా హజార్డే, ద బ్యాక్ బెంచర్ కి కూడా హజార్డే, చదవని వాడికి హజార్డే, రోజు స్కూల్కి వచ్చేవాడికి హజార్డే, ఎవరికైనా హజార్డే. సేమ్ పేపర్ అందరూ రాస్తారు. ఓకే, కానీ అది ఎప్పుడు రిస్క్ గా మారుతుంది అని అంటే, చదవలేని వాడికి ఎక్కువగా రిస్క్ గా మారుతుంది, చదివిన వాడికి రిస్క్ తక్కువగా ఉంటుంది. అది ఎలా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ రిస్క్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ ఆఫ్ ఫెయిలింగ్ ఆఫ్ ఎగ్జామ్ ఇస్ ఈక్వల్ టు పేపర్, ఆ పేపర్ డిఫికల్టీ ఇంటూ ఎక్స్పోజర్ ని మనం ఎలా ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, యూపీఎస్సీ అటెంప్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అ లాస్ట్ అటెంప్ట్ అనుకుందాం. ఒక పర్సన్ కి ఆ పర్టికులర్ ఎగ్జామ్ అనేది లాస్ట్ అటెంప్ట్ అని అనుకుందాం. ఓకే, ట్రీట్ ఇట్ యాజ్ అ లాస్ట్ అటెంప్ట్. అండ్ వల్నరబిలిటీ ఇస్, సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చేసి చాలా ప్రిపేర్ అయ్యాను అనుకుంటాం. ఓకే, ఒకవేళ ఆ పర్సన్ ఎక్కువగా ప్రిపేర్ అయితే వల్నరబిలిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ పేపర్ ని భరించి ఓకే ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. బికాస్ దట్ పర్సన్ హ్యాస్ ప్రిపేర్డ్ వెల్. వాళ్ళ యొక్క వల్నరబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. కెపాసిటీ టు కోప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వల్నరబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనదర్ పర్సన్ హూ డిడ్ నాట్ ప్రిపేర్ వెల్. So that person will be more vulnerable of failing in an exam. Okay, a risk of failing of an exam will be higher for the person who prepared, who did not prepare well. A risk ఎవరికి తక్కువ ఉంటుంది? ఎవరైతే ప్రిపేర్ వెల్ గా అయ్యారు. ఓకే, who prepared well, వాళ్ళకి a risk of failing of exam is less. So let me give another example with the same example. Okay, within the same example let me give you a clear understanding. Okay, ఈ హజార్డ్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది, కానీ ఎక్స్పోజర్ అండ్ వల్నరబిలిటీ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటెంప్ట్, ఓకే యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నారు, వెల్ ప్రిపేర్డ్ అయ్యారు అంటే రిస్క్ వాళ్ళకి తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఎక్స్పోజర్ అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఎక్స్పోజర్ అనేది తక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ పర్సన్ వెల్ ప్రిపేర్డ్ అంటే వల్నరబిలిటీ కూడా తక్కువగా ఉంది. వల్నరబిలిటీ తక్కువ ఉంది, ఎక్స్పోజర్ కూడా తక్కువ ఉంది. హజార్డ్ అందరికీ సేమే కాబట్టి ఈ పర్సన్ మీద రిస్క్ ఎంత ఉంటుంది? రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది. ఓకే, సో లెట్ మీ టేక్ ఇన్ అదర్ ఎగ్జాంపుల్. ఒక పర్సన్ లాస్ట్ అటెంప్ట్, ఈ లాస్ట్ అటెంప్ట్ లో కూడా ఆ పర్సన్ వెల్ ప్రిపేర్ అవ్వలేదు అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్పోజర్ ఎక్కువగానే ఉంది, ఎందుకంటే లాస్ట్ అటెంప్ట్ కాబట్టి. మోర్ వల్నరబుల్, ఎందుకంటే అసలు ప్రిపేర్ అవ్వలే కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? రిస్క్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్ ఎగ్జామ్ ఆఫ్ సెకండ్ పర్సన్ విల్ బి హయ్యర్. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకున్నా. అంటే డిజాస్టర్ రిస్క్ ఇస్ నథింగ్ బట్ హజార్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎక్స్పోజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈవెన్ వల్నరబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎర్త్ క్వేక్ ఉందనుకుందాం. ట్రీట్ ఇట్ యాజ్ అ హజార్డ్. ఎర్త్ క్వేక్ అనేది హజార్డ్ గా అనుకుందాం. ఓకే, సో మరి దీని యొక్క ఎక్స్పోజర్ ని తగ్గించాలి అని అంటే ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్స్ ఏవైతే ఉంటాయో, ఎర్త్ క్వేక్స్ ఎక్కువగా వచ్చే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి మనుషులని, అసెట్స్ ని రీలొకేట్ చేసేయాలి. ఓకే, సేఫ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్ కి రీలొకేట్ చేయాలి. సో దాట్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు? వల్నరబిలిటీ తగ్గించాలి అని అంటే ఏం చేయొచ్చు? ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్ బిల్డింగ్స్ ని మనం తీసుకురావాలి. బిల్డింగ్ కోడ్స్ ని మనం ఎలా తీసుకురావాలి? ఎర్త్ క్వేక్ ని భరించగలిగే, ఎర్త్ క్వేక్ ని రెసిస్ట్ చేయగలిగే బిల్డింగ్స్ ని మనం తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుంది? వల్నరబిలిటీ కూడా తగ్గుతుంది. వల్నరబిలిటీ తగ్గి ఎక్స్పోజర్ తగ్గితే హజార్డ్స్ ఏమైనప్పటికీ డిజాస్టర్ రిస్క్ అనేది కూడా తగ్గుతుంది. ఓకే, సో డిజాస్టర్ రిస్క్ ఇస్ బేసికలీ డిపెండ్ అపాన్ హజార్డ్, ఎక్స్పోజర్ అండ్ వల్నరబిలిటీ. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నా. నౌ లెట్స్ గో ఇన్ టు ది యాక్చువల్ టాపిక్.
సో డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో, అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో, దాంట్లో ఏం చేంజెస్ తీసుకొచ్చారని తెలుసుకునే ముందు వీ హ్యావ్ టు లుక్ అట్ ఎగ్జిస్టింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 ఏదైతే ఉంటుందో, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ఏదైతే ఉంటుందో, దాంట్లో ఉన్న ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలియడం కూడా ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ us సీ దట్ ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఈ పర్టికులర్ అథారిటీ ఆర్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది అని అంటే, సెంట్రల్ లెవెల్లో మనకి ఎన్డిఎంఏ అని ఒక బాడీ ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఉంటుంది. స్టేట్ లెవెల్లో ఎస్డిఎం అనే ఒక బాడీ ఉంటుంది, దట్ ఈస్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. లోకల్ లెవెల్లో మనకి డిడిఎంఏ అనే ఒక బాడీ ఉంటుంది, దట్ ఈస్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఓకే, సో ఎన్డిఎంఏని హెడ్ చేసేది ఎవరు అంటే ఇట్స్ పిఎం, ప్రైమ్ మినిస్టర్ విల్ బి హెడింగ్ ది ఎన్డిఎంఏ. ఎస్డిఎంఏని హెడ్ చేసేది ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ అన్నమాట, చీఫ్ మినిస్టర్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్. ఓకే, వెరస్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో, ఢిల్లీలో మనకి ఓకే, సో ఢిల్లీలో మాత్రం మనకి చైర్ చేసేది ఎవరంటే లెఫ్టినెంట్ గవర్నర్. ఓకే, సో యూటీస్ లో కూడా మనకి అడ్మినిస్ట్రేటర్స్ కానీ లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ దే విల్ చైర్ ది ఎస్డిఎంఏ. ఆ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని మాత్రం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో దే విల్ హెడ్ దిస్ పర్టికులర్ డిడిఎంఏ అనే బాడీని. ఓకే, ఇవన్నీ దేని ద్వారా వచ్చాయనంటే, సో త్రూ దిస్ పర్టికులర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్డిఎంఏ అనే ఒక బాడీ ఉంది ఇక్కడ. ఓకే, సో ఎన్డిఎంఏ తర్వాత మనకి స్టేట్ లెవెల్లో ఎస్డిఎంఏ అనేది ఉంటుంది, అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిడిఎంఏ అనే బాడీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదొక వైపు. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనము హూ ఇస్ ద ఎపెక్స్ మినిస్ట్రీ, వాట్ ఈస్ ద ఎపెక్స్ మినిస్ట్రీ ఆర్ ది ఓవరాల్ కోఆర్డినేషన్ చూసుకునే మినిస్ట్రీ ఏంటి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క డిజాస్టర్ ని మిగతా వాళ్ళ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ దేని కిందికి వస్తాయి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందికి వస్తాయి. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ మనకి టాప్ లెవెల్ డెసిజన్ మేకింగ్ బాడీస్ కూడా ఉంటాయి. టాప్ లెవెల్ డెసిజన్ మేకింగ్ బాడీస్ అంటే ఏంటి? సో బేసిక్ గా స్ట్రాటజిక్ డెసిజన్స్ ఏవైతే ఉంటాయో రిలేటెడ్ టు డిజాస్టర్స్, సో మెయిన్లీ మనకి సిబిఆర్ అండ్ డిజాస్టర్స్ అంటాం. ఓకే, సో కెమికల్ డిజాస్టర్స్ కానీ, బయాలజికల్ డిజాస్టర్స్ కానీ, రేడియోలాజికల్ డిజాస్టర్స్ కానీ, ఓకే, నెక్స్ట్ మిగతా డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో, న్యూక్లియర్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నిటికి సంబంధించిన డెసిజన్స్ తీసుకోవడానికి మనకి టాప్ లెవెల్ డెసిజన్ మేకింగ్ బాడీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి, లైక్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఇవన్నీ ఉంటాయి. సో మీ యొక్క బాధ్యత ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ యొక్క కాంపోజిషన్ ని మీరు కామెంట్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ యువర్ హోంవర్క్. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ యొక్క కాంపోజిషన్, ఇందులో ఎవరెవరు ఉంటారు అనేది కామెంట్ చేయండి. సో బేసిక్ గా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దిస్ విల్ యాక్చువల్లీ టేక్ ద డెసిజన్స్ రిలేటెడ్ టు ద డిజాస్టర్స్ విచ్ ఆర్ వెరీ స్ట్రాటజిక్. ఓకే, సో దానికి సంబంధించిన డెసిజన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద టాప్ లెవెల్ డెసిజన్ మేకింగ్. ఓకే, సో వెర్ యాజ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనకి ఎన్డిఎంఏ ఉంటుంది, ఎన్డిఎంఏ కింద స్టేట్ లెవెల్లో ఎస్డిఎంఏ ఉంటుంది అండ్ ఈడిఎంఏ. వీటి యొక్క బాధ్యత ఏంటంటే దే బేసికలీ ఫ్రేమ్ ద ప్లాన్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రేమ్ చేసి గైడ్ లైన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. డిఫరెంట్ అథారిటీస్ ఆర్ డిఫరెంట్ ఏజెన్సీస్ అండ్ డిఫరెంట్ మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఎవరెవరు ఏం పనులు చేయాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అనేవి ఎన్డిఎంఏ, ఎస్డిఎంఏ అండ్ డిడిఎంఏ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఎన్డిఎంఏని అసెస్ చేయడానికి మనకు ఒక బాడీ ఉంటుంది, అదే మనకి ఎన్ఈసి అన్నమాట. ఓకే, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉంటుందో దిస్ విల్ యాక్చువల్లీ గివ్ అడ్వైజెస్ టు ఎన్డిఎంఏ. ఓకే, ఎన్డిఎంఏని అడ్వైజ్ చేసేది ఎన్ఈసి, వేర్ యాజ్ సేమ్ వే ఎస్డిఎంఏని అడ్వైజ్ చేసేది ఎస్ఈసి అన్నమాట. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ఉంటాయి. ఓకే, సో ఎన్ఈసిని హెడ్ చేసేది ఎవరు అంటే హోమ్ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో దే విల్ హెడ్. సో హోమ్ సెక్రటరీ కాబట్టి సెక్రటేరియట్ రోల్ అనేది ఉంటుంది కాబట్టి సో దే విల్ డూ ఆర్ దే విల్ గివ్ ది అడ్వైజెస్ టు ఎన్డిఎంఏ. ఎన్డిఎంఏని హెడ్ చేసేది ఒక లేమ్యాన్ పర్సన్. ఓకే, పిఎం కాబట్టి సో దే విల్ నాట్ హ్యావ్ ద స్పెసిఫిక్ నాలెడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళని అడ్వైజ్ చేసేది ఎన్ఈసి అనమాట. ఓకే, ఇన్ ద సేమ్ వే ఎస్డిఎంఏని అడ్వైజ్ చేసేది ఎస్ఈసి. అండ్ ఆల్సో డిడిఎంఏ కి స్పెసిఫిక్ గా అథారిటీ అనేది ఉండదు. ఈ ఎస్ఈసి ఏదైతే ఉంటుందో దట్ విల్ ఓన్లీ అసిస్ట్ ఆర్ అడ్వైజ్ ద డిడిఎంఏ యాజ్ వెల్. ఓకే, సో ఇక్కడ వరకు మీకు స్ట్రక్చర్ అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్, సో నేషనల్ లెవెల్లోనే మనకి ఎన్డిఎంఏ కింద టూ అథారిటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంకొకటి ఎన్డీఆర్ఎఫ్.
సో ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ కండక్ట్ ది రెస్క్యూ ఆపరేషన్స్. సో సర్వీసెస్ అనేది అందజేస్తుంది ఎన్డీఆర్ఎఫ్. ఓకే, సో ఎక్కడైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ చేసేది. ఓకే, అండ్ సర్వీసెస్ ఏవైతే అందజేస్తారో డిజాస్టర్ టైంలో అందించే సర్వీసెస్ అవన్నీ మనకి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది చేస్తుంది. వెరాజ్ ఎన్ఐడిఎం ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వడం. ఓకే, అండ్ ఆల్సో ఆ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ఆర్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్సే కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో రీసెర్చ్ కండక్ట్ చేయడం. ఓకే, ఇంకేదైనా కొత్త పద్ధతిలో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయొచ్చా అన్న రీసెర్చ్ కూడా మనకి ఎన్ఐడిఎం అనేది చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇవి రెండు ఎక్కడ ఉంటాయి, ఎన్డిఎంఏ కింద వర్క్ చేస్తాయి అనమాట ఇవి రెండు. అండ్ ఆల్సో మనకి ఇంకొక బాడీ ఉంటుంది, దాట్ ఇస్ సిఏఎస్ఎఫ్. సిఏఎస్ఎఫ్ అంటే బేసిక్ గా మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ లైక్ సిఐఎస్ఎఫ్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళందరూ దే విల్ యాక్చువల్లీ లుక్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ ఇష్యూస్, సర్వీసెస్ అందజేస్తారు వీళ్ళు కూడా, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు కూడా డిజాస్టర్స్ సమయంలో. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ స్ట్రక్చర్. సో ఇంకొకరు మిగిలిన్నారు, దట్ ఈస్ డెసిగ్నేటెడ్ నోడల్ మినిస్ట్రీస్ కూడా ఉంటాయి. ఈ డెసిగ్నేటెడ్ నోడల్ మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్ కి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ ఎవరు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇస్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ది ఎర్త్ క్వేక్స్ అనమాట. ఓకే, వెరాజ్ డ్రాట్స్ ఏవైతే ఉంటాయో డ్రాట్స్ ని చూసుకునే మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఇలా ఒక్కొక్క డిజాస్టర్ కి మనకి డెసిగ్నేటెడ్ మినిస్ట్రీస్ కూడా ఉంటాయి. సో ఆ డిజాస్టర్ ఆ పర్టికులర్ డిజాస్టర్ స్పెసిఫిక్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ డెసిగ్నేటెడ్ నోడల్ మినిస్ట్రీస్ విల్ లుక్ ఆఫ్టర్ దెమ్. ఓకే, వాళ్ళకు కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి, వాటికి తగ్గట్టు వాళ్ళు వ్యవహరిస్తారు. ఓకే, సో స్టేట్ లెవెల్కి వచ్చేసరికి ఎస్డిఎంఏ ఉంటుంది, మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్లే వరకు డిడిఎంఏస్ ఉంటాయి. సో ఎస్డిఎంఏస్ కింద మళ్ళీ మనకి రిలీఫ్ ఆఫీసర్స్ అని, లైన్ ఏజెన్సీస్ అని అవి కూడా పనిచేస్తుంటాయి. సో బేసికల్లీ ఇవంతా స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అని అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ద్వారా వచ్చింది. ఓకే, దీంట్లోనే మనం కొన్ని చేంజెస్ ని తీసుకొస్తున్నాం, అవేంటో అనేది చూసేద్దాం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ఏదైతే యాక్చువల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, సో దాంట్లో ప్రిపరేషన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ చేసేది ఎవరు అంటే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో మనం ఆ స్ట్రక్చర్ లో ఎన్ఈసి చూసాం కదా, సో అదే చేస్తూ ఉంటుంది అనమాట డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ని కూడా. అండ్ ఆల్సో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో, దే విల్ ప్రిపేర్ ద నేషనల్ అండ్ ద స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్. ఓకే, ఆన్ గ్రౌండ్ రియల్ గా ప్లాన్స్ ని ప్రిపేర్ చేసేది ఎన్ఈసి అండ్ ఎస్ఈసీస్ అనమాట. కానీ ఈ 2024 అమెండ్మెంట్ బిల్ ఏం చేయాలనుకుంటుంది అంటే ఎన్డిఎంఏకి ఎస్డిఎంఏకి ఎక్కువగా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ దిస్ ప్లాన్స్. సో ప్లాన్స్ ప్రిపరేషన్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ప్లానింగ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీస్ సో ఎన్ఈసికి ఎస్ఈసికి కాకుండా సో మోర్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ టు బి గివెన్ టు ఎస్డిఎంఏ అండ్ ఎన్డిఎంఏకి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ చేంజెస్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ functions of NDMA and SDMA at their respective levels. For example, reviewing disaster management plans of governments, departments అనేవి NDMA and SDMS చేసేవి. So NDMA and SDMA they used to set up the guidelines also. Disaster management plans కి సంబంధించిన గైడ్లైన్స్ ని కూడా ఇంతకు ముందు ఏర్పాటు చేసేవి NDMA and SDMA. కానీ బిల్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యాడింగ్ ద న్యూ ఫంక్షన్స్ ఆల్సో. NDMA కి SDMA కి కొన్ని కొత్త ఫంక్షన్స్ అనేవి ఇస్తుంది. ఏమిస్తుంది, టు టేక్ అ పీరియాడిక్ స్టాక్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్స్. సో డిజాస్టర్స్ కి రిస్క్ కి సంబంధించి పీరియాడిక్ స్టాక్స్ ని కండక్ట్ చేయడం. ఓకే, అండ్ అథారిటీస్ వేరే అథారిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వడం కూడా దీనికి ఒక కొత్త బాధ్యత అనేది ఇచ్చారనమాట. బేసిక్ గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది న్యూ ఫంక్షన్స్ ఆర్ గోయింగ్ టు యాడ్. ఒకవేళ ఇది యాక్ట్ గా మారితే, ఈ అమెండ్మెంట్ అనేది చట్టంగా మారింది అనుకోండి, యాక్ట్ గా మారింది అనుకోండి, అప్పుడు ఎన్డిఎంఏకి ఎస్డిఎంఏకి ఫంక్షన్స్ అనేవి పెరుగుతాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎన్డిఎంఏకి ఎస్డిఎంఏకి యాక్చువల్ గ్రౌండ్ లో ప్లానింగ్ అనేది కూడా, ప్లానింగ్ చేసే పవర్స్ ని కూడా ఇస్తున్నారు. ఓకే, సో ఇంతకు ముందు మనం చూసిన ఫంక్షన్స్ ఏ కాకుండా ఇంకొన్ని ఫంక్షన్స్ కూడా యాడ్ చేశారు, లైక్ రికమెండింగ్ గైడ్ లైన్స్ ఫర్ మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ రిలీఫ్. సో మినిమం స్టాండర్డ్స్, ఓకే, మినిమం స్టాండర్డ్స్ ని ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఫంక్షన్స్ అనేవి వీటికి అలొకేట్ చేయడం జరిగింది. ప్రిపేరింగ్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ డిజాస్టర్ డేటాబేసెస్. ఓకే, డేటాబేస్ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని కూడా ఎన్డిఎంఏకి ఎస్డిఎంఏకి ఇవ్వడం జరిగిందనమాట కొత్త అమెండ్మెంట్ ద్వారా. ఓకే, ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఒకవేళ ఇది యాక్ట్ గా మారితే.
ఓకే, సో నెక్స్ట్ ఇంకేం చేంజెస్ రాబోతున్నాయి? స్టేట్ అండ్ నేషనల్ డిజాస్టర్ డేటాబేసెస్. సో ఇంతకు ముందు దానికి సంబంధించి ఎలాంటి ప్రొవిజన్స్ అనేవి ఎన్డీఎంఏకి ఎస్డిఎంఏకి ఇచ్చేవాళ్ళు కాదు, కానీ సర్టన్ ఇన్ఫర్మేషన్ ఆన్ టైప్ అండ్ సివియారిటీ ఆఫ్ డిజాస్టర్ రిస్క్స్. ఓకే, సో ఒక పర్టికులర్ డిజాస్టర్స్ కి ఎంత రిస్క్ ఉంటుంది, దాని యొక్క సివియారిటీ ఎంత ఉంటుంది అనే డేటాబేస్ మెయింటైన్ చేయాలి. ఓకే, దానికి ఒకవేళ వస్తే ఎంత ఫండ్స్ మెయింటైన్ చేయాలి, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకే, సో ముందుగానే మనం అసెస్ చేసి డిజాస్టర్ కి ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. వీ హ్యావ్ టు బీ విత్ అ డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ మిటిగేషన్ ప్లాన్స్ ని కూడా ముందుగానే మనం తీసుకురావాలి. ఓకే, సో ఇంతకు ముందు అలాంటి ప్రొవిజన్స్ అనేవి లేవు, కానీ ఇవి కొత్త ప్రొవిజన్స్ గా యాడ్ అవ్వబోతున్నాయి ఇఫ్ ఇట్ ఇస్ బికమింగ్ అన్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ అపాయింట్మెంట్స్ టు ఎన్డీఎంఏ. Act provides that central government will provide NDMA with officers, consultants and employees as it considers necessary. Okay, NDMA లో ఉండాల్సిన స్టాఫ్ ఎవరైతే ఉంటారో లైక్ డిఫరెంట్ ఆఫీసర్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, వీళ్ళందరినీ ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నౌ. కానీ ఈ పర్టికులర్ బిల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఎంపవర్ ఎన్డీఎంఏ టు స్పెసిఫై ద నంబర్ అండ్ ద కేటగిరీ ఆఫ్ ది ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ విత్ ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఎన్డీఎంఏ చెప్పొచ్చు మాకు ఇంతమంది ఆఫీసర్స్ కావాలి, ఇంతమంది కన్సల్టెంట్స్ కావాలి అని చెప్పేసి చెప్పొచ్చు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రయర్ కన్సెంట్ ఆర్ ప్రయర్ పర్మిషన్ అనేది, అప్రూవల్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఎన్డీఎంఏకి కొంచెం పవర్స్ అనేది పెంచారు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు తెలుసు అర్బన్ డిజాస్టర్స్ అనేవి పెరుగుతున్నాయి. లైక్ అర్బన్ ఫ్లడ్స్ పెరగడం కానీ, అర్బన్ హీట్ ఐలాండ్ లాంటివి పెరగడం కానీ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? దెర్ ఈస్ అన్సస్టైనబుల్ అర్బనైజేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఓకే, అర్బనైజేషన్ లార్జ్ లెవెల్లో జరుగుతుంది, అన్సస్టైనబుల్ గా జరుగుతుంది. సో దెర్ ఈస్ నో ప్రాపర్ అర్బన్ ప్లానింగ్ అనేది ప్రాపర్ గా ఉండట్లేదు. అండ్ ఆల్సో అర్బన్ హీట్ ఐలాండ్స్ లాంటివి డెవలప్ అవ్వడానికి దెర్ ఆర్ వేరియస్ అదర్ రీజన్స్ ఆల్సో. సో మనకి దెర్ ఈస్ అ కాంక్రిటైజేషన్ ఆఫ్ అర్బన్ స్పేసెస్. లైక్ ఎక్కువగా మనము కాపర్ ని, కాంక్రీట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా వాడుతున్నాం. ఓకే, ఇన్ బిల్డింగ్ మెటీరియల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా మనం కాంక్రీట్ అనేది అర్బన్ ఏరియాస్ లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఓకే, దానివల్ల హీట్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. సో కాంక్రీట్ విల్ యాక్చువల్లీ అబ్జర్వ్ మోర్ హీట్. ఓకే, దానివల్ల మనకి క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనేవి త్వరగా వస్తున్నాయి. అర్బన్ హీట్ ఐలాండ్ అనేది డెవలప్ అవుతుంది. ఇవే కాకుండా ట్రాఫిక్ కంజెషన్స్ వల్ల కూడా, ఓకే, మోర్ వెహికలర్ డెన్సిటీ ఉండడం వల్ల కూడా మనకి హీట్ అనేది ఎక్కువగా ట్రాప్ అవుతుంది అర్బన్ ఏరియాస్ లో. ఇవే కాకుండా మనకి ఏమవుతుంది, టాల్ బిల్డింగ్స్ అనేవి ఉంటున్నాయి. టాల్ బిల్డింగ్స్ ఉండడం వల్ల త్వరగా హీట్ అబ్జర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, బిల్డింగ్స్ మధ్యలో గ్యాప్ ఉండకపోవడం, ప్రాపర్ వెంటిలేషన్ ని మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నీ రీజన్స్. అండ్ ఆల్సో మనం అర్బన్ ఏరియాస్ లో ఎక్కువగా ఎయిర్ కండిషనర్స్ ని, రెఫ్రిజిరేటర్స్ ని ఎక్కువగా వాడుతుంటాం. సో బికాస్ ఆఫ్ దాట్ ఎక్కువగా సిఎఫ్సీస్ లాంటివి రిలీజ్ అయ్యి, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి మనకి ఎక్కువగా ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది జరుగుతుంటుంది. ఓకే, సో మనకి ఆల్బిడో అనేది తగ్గుతుంది. ఆల్బిడో తగ్గడం వల్ల ఎక్కువ హీట్ అబ్జర్వ్ అయ్యి మనకి అర్బన్ హీట్ ఐలాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో పుట్టింగ్ దిస్ అసైడ్, అర్బన్ హీట్ ఐలాండ్ గురించి మీరు ఎన్వైరన్మెంట్ లో చదువుతారు. పుట్టింగ్ దట్ పర్టికులర్ టాపిక్ అసైడ్, సో అర్బన్ ఏరియాస్ లో మనకి అర్బన్ హీట్ ఐలాండ్, ఓకే, అర్బన్ డిజాస్టర్స్ కాకుండా మనకి ఫ్లడ్స్ వస్తున్నాయి ఎక్కువగా. ఎందుకు? అర్బన్ ఏరియాస్ లో మనకి ఎక్కువగా ఎంక్రోచ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇలాంటి డిజాస్టర్స్ పెరుగుతున్న సమయంలో మనకి దానికి సపరేట్ అథారిటీ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఉన్న చట్టంలో అలాంటి ప్రొవిజన్స్ ఏం లేవు, కానీ కొత్తగా తీసుకురాబోయే చట్టంలో మాత్రం దిస్ బిల్ ఈస్ ఎంపవరింగ్ ద స్టేట్ గవర్నమెంట్ టు కాన్స్టిట్యూట్ ఎ సపరేట్ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఒక కొత్తగా అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని కూడా తీసుకురండి. సో ఎన్డీఎంఏ ఏదైతే ఉంటుందో అది నేషనల్ లెవెల్లో వర్క్ చేస్తే, ఎస్డిఎంఏ ఏదైతే ఉంటుందో స్టేట్ లెవెల్లో వర్క్ చేయాలి. ఎస్డిఎంఏ కింద మనకి ఈవెన్ మున్సిపాలిటీస్ లో లేకపోతే సిటీస్ లో కూడా మనకి అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని తీసుకురండి. సో విచ్ విల్ లుక్ ఆఫ్టర్ ది అర్బన్ డిజాస్టర్స్ ని మిటిగేట్ చేయడంలో అది ఇట్ విల్ లుక్ ఆఫ్టర్. ఓకే, సో అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ చట్టం అనేది చెప్తుంది అనమాట. ఎక్సెప్ట్ ఫర్ ఢిల్లీ అండ్ చండీగఢ్. ఓకే, ఢిల్లీకి అండ్ చండీగఢ్ కి తప్పితే మిగతా అన్నిటికీ తీసుకురండి అని చెప్పేసి రికమెండేషన్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. సో ఇంతకు ముందు అయితే మనకి నో ప్రొవిజన్స్ ఆఫ్ ఎస్డిఆర్ఎఫ్ అనమాట. బట్ ఈ బిల్ ఏం చేస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ని ఖచ్చితంగా ప్రతి డిజాస్టర్ వచ్చినప్పుడు ఎస్డిఆర్ఎఫ్ ని ఖచ్చితంగా కాన్స్టిట్యూట్ చేయండి. ఇంతకు ముందు ఖచ్చితం అనేది లేకుండే, కానీ ఇప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టు కాన్స్టిట్యూట్ ఎస్డిఆర్ఎఫ్. సో స్టేట్ గవర్నమెంట్ విల్ డిఫైన్ ఫంక్షన్స్ ఆఫ్ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ప్రిస్క్రైబ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఇట్స్ మెంబర్స్. సో ప్రస్తుతం ఎస్డిఆర్ఎఫ్ ని ఖచ్చితంగా తీసుకురావడం అనేది లేదు, బట్ ఇప్పుడు తీసుకొచ్చే కొత్త బిల్లో ఎస్డిఆర్ఎఫ్ ని ఖచ్చితంగా తీసుకురావాలి. అండ్ ఆల్సో దానికి సంబంధించిన టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ టర్మ్ ఆఫ్
ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాన్ని కాన్స్టిట్యూట్ చేసేది ఎవరు అంటే స్టేట్ గవర్నమెంట్. సో దిస్ బిల్ ఈస్ ఎంపవరింగ్ ద స్టేట్ గవర్నమెంట్ టు కమ్ అప్ విత్ ది SDRF అనమాట. ఓకేనా? నెక్స్ట్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ మనం ఆల్రెడీ చూసాం. లేకపోతే వేరే హై లెవెల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనకి ఇప్పుడైతే స్టాట్యుటరీ స్టేటస్ అనేది లేదు. ఓకే, సో దే డోంట్ హ్యావ్ ఎనీ స్టాట్యుటరీ స్టేటస్ యాజ్ ఆఫ్ నౌ. బట్ ఈ బిల్ ఏం చెప్తుంది అంటే దిస్ బిల్ ఈస్ ప్రొవైడింగ్ ఫర్ అ స్టాట్యుటరీ స్టేటస్ టు దిస్ పర్టికులర్ MCA అండ్ HLC. వీటికి ఒక చట్టాన్ని ద్వారా వాళ్ళకి ఒక స్టాట్యుటరీ స్టేటస్ ని ఇవ్వండి అని చెప్పేసి చెప్తుంది. Okay, NCMC will function as a nodal body for dealing with major disasters with serious or national ramifications. ఆల్రెడీ చెప్పాను నేను, స్ట్రాటజిక్ డెసిజన్స్ ఏవైతే ఉంటాయో స్ట్రాటజిక్ డిజాస్టర్స్ మీద అవన్నీ మనకి నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ అథారిటీ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. ఓకే, HLC విల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు స్టేట్ గవర్నమెంట్స్ డ్యూరింగ్ డిజాస్టర్. సో హై లెవెల్ కమిటీకి ఫంక్షన్ ఏంటంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం అనమాట స్టేట్ గవర్నమెంట్స్ కి. ఓకే, డిజాస్టర్స్ వచ్చిన సమయాల్లో. ఓకే, సో ఈ NCMC ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి లెడ్ బై ది క్యాబినెట్ సెక్రటరీ అండ్ ది HLC బై ద మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఓవర్సీయింగ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఈ పర్టికులర్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని హెడ్ చేసేది ఎవరు అంటే క్యాబినెట్ సెక్రటరీ అనమాట. వెర్ యాజ్ హై లెవెల్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని హెడ్ చేసేది మినిస్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ హూ ఇస్ సీయింగ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, సో ఆ పర్టికులర్ హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు హై లెవెల్ కమిటీకి హెడ్ గా ఉంటారనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన రికమెండేషన్స్ ఆర్ వాట్ వీ కెన్ సే ఇస్ కొత్తగా ఒకవేళ ఈ యాక్ట్ గా మారితే ఈ పర్టికులర్వి ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ కొత్త బిల్ అనేది యాక్ట్ గా మారితే ఏం ఇష్యూస్ ఉంటాయి? ఒకటి వచ్చేసి సెంట్రలైజేషన్ అని చెప్పాను స్టార్టింగ్ లోనే. ఆల్రెడీ NDMAకి ఉన్న ఇష్యూ ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్ ఉంది, బాటమ్ అప్ అప్రోచ్ అనేది లేదు. సో దానివల్ల లోకల్ అథారిటీస్ ఆర్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదు. దానివల్ల డిజాస్టర్స్ ప్రాపర్ గా మేనేజ్ అవ్వట్లేదు, సెంట్రలైజ్డ్ గా ఉంది అనే ఎక్కువగా కాంట్రవర్సీస్ అనేవి వస్తుంటాయి. కానీ ఈ పర్టికులర్ బిల్ ద్వారా మోర్ సెంట్రలైజ్ చేయాలనుకుంటున్నారు. లైక్ బిల్ గ్రాంట్స్ excessive rule making power to the central government through delegated legislation to make rules on specific matters which would potentially overlap with the legislative powers reserved to the state. So states ki unna certain functions evaithe untayo avi central government లాక్కోడానికి చూస్తుంది అన్నమాట ఈ పర్టికులర్ కొత్త బిల్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ డెవల్యూషన్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. లైక్ అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో will find it difficult to set up, equip and run the UDMAs due to financial constraints. So మనకు తెలుసు అర్బన్ లోకల్ ఆర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని తీసుకురావాలని అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ మనకి మున్సిపాలిటీస్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఉన్న ఇష్యూస్ ఏంటంటే 3F ప్రాబ్లమ్స్ అంటాం. ఫండ్స్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఫండ్స్ అనేవి ప్రాపర్ గా స్టేట్ ఈ మున్సిపాలిటీస్ కి కానీ అర్బన్ లోకల్ బాడీస్ కి ప్రాపర్ గా అలొకేట్ చేయట్లేదు. ఇంకొకటి ఫంక్షనరీస్ ప్రాబ్లమ్స్, అంటే ప్రాపర్ గా కెపాసిటీ బిల్డింగ్ అనేది లేకపోవడం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కి ఇవ్వకపోవడం వల్ల అర్బన్ లెవెల్ ప్లానింగ్స్ అనేవి అర్బన్ డెవలప్మెంట్ బాడీస్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి. నెక్స్ట్ ఫంక్షనరీస్. ఓకే, సో మనకి 74th అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? సర్టన్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా అర్బన్ లోకల్ బాడీస్ కి డెవాల్వ్ చేయాలి 12th షెడ్యూల్ ద్వారా అని చెప్తుంది. కానీ ప్రాపర్ గా డెవాల్వ్ చేస్తుందా స్టేట్ గవర్నమెంట్ అంటే లేదు. సో ఇలా ఆల్రెడీ ఫండ్స్ ప్రాబ్లమ్స్, ఫంక్షనరీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని తీసుకొచ్చిన పెద్ద ఉపయోగం అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ. బిల్ is brought under the entry 23 of the concurrent list of 7th schedule which deals with the social security and social insurance, employment and unemployment, as disaster management is not mentioned in the 7th schedule. So ఇది మనకి టెస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ అవుతుంది. ఎందుకు అనంటే సో బేసిక్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది డైరెక్ట్ గా మనకి కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి లేదు. ఓకే, ద టర్మ్ కాల్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్ నాట్ డైరెక్ట్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ పర్టికులర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ని మనం దేని ద్వారా మనం కాన్స్టిట్యూషన్ లో ఉంది అని అనుకుంటున్నామంటే సో బేసిక్ గా మనకి 3 లిస్టులు ఉంటాయి. సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని. కాన్కరెంట్ లిస్ట్ మీద అధికారం స్టేట్ కి ఉంటుంది, సెంటర్ కి కూడా ఉంటుంది. సో ఈ కాన్కరెంట్ లిస్ట్ లో ఎంట్రీ 23లో మనకి ఒక పర్టికులర్ అంశం ఉంటుంది. దాన్నే మనం సోషల్ సెక్యూరిటీ అండ్ సోషల్ ఇన్సూరెన్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో భాగంగా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ సెంట్రలైజ్ అయిపోవడం వల్ల
ఫెడరల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటికి థ్రెట్ అనేది కలుగుతుంది అనమాట. నెక్స్ట్, రెస్ట్రిక్టెడ్ డెఫినేషన్ ఆఫ్ డిజాస్టర్ బిల్ డస్ నాట్ ఎక్స్పాండ్ ద లిస్ట్ ఆఫ్ నోటిఫైడ్ డిజాస్టర్ టు ఇంక్లూడ్ ద క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ సచ్ యాజ్ హీట్ వేవ్స్. ఆల్రెడీ మనకు తెలుసు 2023 అనే ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో మనకు చాలా హీట్ వేవ్స్ వచ్చాయి ఇండియాలో. సో హీట్ వేవ్స్ అనేవి చాలా తరచుగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మనం. సో అంత తరచుగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని నోటిఫైడ్ లిస్ట్లో పెట్టకపోవడం, నోటిఫైడ్ లిస్ట్ ఆఫ్ డిజాస్టర్స్లో పెట్టకపోవడం అనేది ఒక ఇష్యూ అనమాట. సో మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ నోటిఫైడ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఈ నోటిఫైడ్ లిస్ట్లో మనకి ఒక 12 డిజాస్టర్స్ వరకు ఉంటాయి. ఓకే, సో వన్స్ క్రాస్ చెక్ 12 ఉంటాయో ఇంకెక్కువ ఉంటాయో చూసుకోండి ఒకసారి. సో ఈ డిజాస్టర్స్ ఏవైతే నోటిఫైడ్ లిస్ట్లో ఉంటాయో ఈ పర్టికులర్ డిజాస్టర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటికి ఫండింగ్ అనేది మనకి ఎన్డీఆర్ఎఫ్ నుంచి వస్తుంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది ఉంటుంది నేషనల్ లెవెల్లో. దీని ద్వారా ఫండింగ్ రావాలంటే అది నోటిఫైడ్ లిస్ట్లో ఉండాలి. కానీ కొన్ని డిజాస్టర్స్ లైక్ ఇంపార్టెంట్ డిజాస్టర్స్ లైక్ హీట్ వేవ్స్ ఏవైతే ఉంటాయో, క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ లైక్ హీట్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ పర్టికులర్ నోటిఫైడ్లో లిస్ట్లో పెట్టలేం మనం. ఓకే, సో అంత కన్సర్న్ ఉన్నప్పటికీ దాన్ని పెట్టకపోవడం అనేది ఒక ఇష్యూ అని చెప్పేసి చాలా మంది క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, దిస్ ఇస్ అనదర్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఓకే, మీకు రేపు పొద్దున్న ప్రిలిమ్స్లో సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజాస్టర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద నోటిఫైడ్ లిస్ట్ ఆఫ్ డిజాస్టర్స్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చి ఒక ఆప్షన్లో హీట్ వేవ్స్ని మెన్షన్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, హీట్ వేవ్స్ అనేవి చాలా కామన్ కదా, మైట్ బి హీట్ వేవ్స్ ఇస్ దేర్ ఇన్ ద నోటిఫైడ్ లిస్ట్ అని ఆప్షన్ని టిక్ చేస్తాం. బట్ హీట్ వేవ్స్ ఇస్ నాట్ ఇన్ ద లిస్ట్. ఓకే, సో ఒకవేళ అలాంటి క్వశ్చన్ వస్తే తప్పు చేయకండి. ఓకే, సో దట్ వాజ్ అబౌట్ ది అమెండ్మెంట్ బిల్. ఓకే, కానీ ప్రస్తుతం ఉన్న 2005 యాక్ట్ ఎందుకు ఎనాక్ట్ చేశామంటే ఆఫ్టర్ మార్త్ ఆఫ్ డివాస్టింగ్ 2004 సునామీ ఏదైతే ఉంటుందో దీని తర్వాత వి ఫెల్ట్ ద నీడ్ దట్ ఒక చట్టం అనేది ఉండాలి అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో 3 ట్రైడ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ఎన్డీఎంఏ, ఎస్డిఎంఏ అండ్ ఈడిఎంఏ. ఓకే, ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ పిఎం ఉంటారు చైర్గా, ఇక్కడ సీఎం అండ్ ఇక్కడ డిఎం, దట్ ఈస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఓకే, నెక్స్ట్, preparation of disaster management plans. The act mandates the preparation of disaster management plans at the national, state and the district levels. Okay, already మనం దీన్ని చూసాం. అండ్ ఆల్సో ఆ స్ట్రక్చర్లో భాగంగా మనము వీ హ్యావ్ ఆల్సో సీన్ ఎన్డీఆర్ఎఫ్. ఓకే, ఎన్డీఆర్ఎఫ్ అనేది ఉంటుందని చెప్పాను. ఫండింగ్ మెకానిజమ్స్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అనేవి ఉంటాయని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఫండింగ్ మెకానిజంలో వాట్ యూ కెన్ రిమెంబర్ ఈస్ ఈ ఎస్డిఆర్ఎఫ్ ఏదైతే ఉంటుందో, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, సో 25% స్టేట్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది, మిగతాదంతా సెంట్రల్ కాంట్రిబ్యూట్ చేస్తుంటుంది. వేరే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కానీ, యూనియన్ టెరిటరీస్ కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి 10% స్టేట్స్ కాంట్రిబ్యూట్ చేస్తే 90% సెంట్రల్ గవర్నమెంటే కాంట్రిబ్యూట్ చేస్తుంటుంది ఎస్డిఆర్ఎఫ్లో. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డైరెక్ట్గా హోమ్ మినిస్ట్రీ కింద అండ్ ఎన్డీఎంఏ కింద ఉంటుందని చెప్పాను. సో బేసిక్గా దీని యొక్క పని ఏంటంటే రీసెర్చ్, ట్రైనింగ్, అవేర్నెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్స్ని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క వర్క్. ఓకే, సో బిల్ 2024 aims to strengthen disaster risk reduction and management by introducing new structures like urban disaster management authorities. కానీ దీని యొక్క సక్సెస్ అనేది విల్ హింజ్ ఆన్ ఓవర్కమింగ్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు కోఆర్డినేషన్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అథారిటీకి సంబంధించి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిసోర్స్ అలొకేషన్స్ లో వేరియస్ లెవెల్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ లో కోఆర్డినేటింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఇస్ అబౌట్ ది న్యూ అమెండ్మెంట్ బిల్ అన్నమాట. సో ఈ కాంటెక్స్ట్ లో మనము ప్రస్తుతం ఉన్న బిల్ యొక్క ఫీచర్స్ ని కూడా మనం చూడడం జరిగింది. ఓకే, సో మీ యొక్క క్వశ్చన్ ఏంటంటే కాన్కరెంట్ లిస్ట్ లో ఏ ఎంట్రీలో మనకి ఓకే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, విచ్ ఎంట్రీ? ఓకే, నంబర్ అడుగుతున్నాను. Okay, the number of the entry in the concurrent list under which disaster management will come. Already చెప్పాను, but I just want to test your concentration levels. Okay, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, సో మీరు కొత్తగా గ్రూప్ 1కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, గ్రూప్ 2కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, నెక్స్ట్ ఇప్పుడు వచ్చే కమింగ్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా, ఐదర్ ఇట్ ఇస్ ఫర్ ఏపీపీఎస్సీ ఆర్ ఫర్ టీఎస్పీఎస్సీ, సో ఇదే క్వాలిటీలో మనం ప్రతి క్లాస్ని కండక్ట్ చేస్తాం కాబట్టి యూ కెన్ జాయిన్ అవర్ కోర్సెస్. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో మీకు కోర్సెస్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ కాంటాక్ట్ దిస్ నంబర్, దట్ ఇస్ 6305955532. So that was it for today's video. You can actually give your feedback on this video on the comment box. Like చేయండి వీడియో నచ్చితే, and also please share it with your friends and fellow aspirants. Okay, next class లో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. Until then, take care, bye bye and keep smiling.